నిలిచింది 2,52,000 మంది ఓటర్లు మనకు నిజమైన ఓటర్లు ఉన్నారు. వాళ్ళల్లో దాదాపు 1,88,458 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారంటే దాదాపు మనం కూడా 75% ఉన్నటువంటి ఒరిజినల్ ఓటర్స్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుపతి నగరంలో కూడా ఈ కసిగా వచ్చి 6 గంటల నుంచే 7 గంటలకు పోలింగ్ అయినా కూడా మరి ఉద్యోగస్తులు ఒక ముసలి వాళ్ళు ఎండకు ముందే ఓటు వేయాలని 6 గంటలకే వచ్చి 7 గంటల వరకు కూడా క్యూలో నిలబడి లేటుగా ఈ ఈవీఎంలు స్టార్ట్ అయినా కూడా ఓపికతో ఉండి ఓటు వెళ్ళినటువంటి పరిస్థితులు మనము తిరుపతి నగరంలో అన్ని బూతుల్లో కూడా ఎక్కడ కానీ 7 గంటలకు చూస్తే బారులు తీరిన క్యూలే ఉన్నాయి. ఎక్కడ కూడా నిర్లక్ష్యం అనేది మనం చూడలేదు. దీనికి అంతటికీ కూడా కారణం మన నాయకుడు ఇచ్చినటువంటి ఆదేశాలు, మన నాయకుడు ఇచ్చినటువంటి శిక్షణ, మనం పొందినటువంటి శిక్షణ, గత 5 ఎలక్షన్లో కూడా మనము పొందినటువంటి అనుభవం, మనకు నేర్పినటువంటి పాఠాలు మనము ఈ రోజున ఇంత గట్టిగా నిలబడి మరి 5 నుంచే కూడా బూతుల దగ్గర నిలబడి ఓటర్స్ని రప్పించి మరి ఎక్కడ కూడా దొంగ ఓట్లు పడనీయకుండా మరి ఎంతో కష్టంగా అందరూ కూడా చేసిన పని మనము మొన్న మే 13వ తారీఖున చూడడం జరిగింది. కాబట్టి మరి మన తిరుపతి నగరంలో అయితే జనసేన అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాసులు గారు దాదాపు 20-30 వేల మెజార్టీతో కూడా తిరుపతి నగరంలో జనసేన అభ్యర్థిగా కూడా గెలవబోతున్నారు. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఏమని మనము ప్రామిస్ చేశామో ఆ విధంగా వారికి తిరుపతి సీటును కానుకగా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థి మన వరప్రసాదరావు గారు కూడా ఇదివరకు ముందు కూడా ఆయన మనకు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ అనుభవంతో ఆయన కూడా మళ్ళా ఎంపీగా కూడా తిరుపతికి కమలం గుర్తుపైన కూడా గెలుపొందబోతున్నారు. దాదాపు ఎంపీ అభ్యర్థికి తిరుపతి జిల్లాలో 73.5% పోల్ అయింది అంటే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం అభ్యర్థి ఉంది, సింబల్ గుర్తుంది తెలుగుదేశం సింబల్. కాబట్టే మరి పోలింగ్లో అత్యధిక పోలింగ్ జరగడం జరిగింది అనేది కూడా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి మన తిరుపతి నుంచి తప్పకుండా పార్లమెంట్ అభ్యర్థిగా వరప్రసాదరావు గారు కమలం గుర్తుపైన, అసెంబ్లీ అభ్యర్థిగా ఆర్ఎన్ శ్రీనివాసులు గారు జనసేన అభ్యర్థిగా గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి మీరందరూ కూడా కష్టపడి గెలిపించేందుకు ప్రయత్నం మీరందరూ కూడా చేశారు. మరొక్కసారి మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ తిరుపతి చిత్తూరు జిల్లా ఎప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో ఉండేది. అటువంటిది ఈ రోజున ఇక్కడ రాక్షస పాలన జరుగుతుంది అనే దానికి నిదర్శనంగా మనం చూస్తూనే ఉన్నాం. తిరుపతి నగరంలో భూమన కరుణాకర్ రెడ్డి కానివ్వండి, వాళ్ళ తనయుడు అభినయ్ రెడ్డి కానివ్వండి, ఒక అహంకార పూరిత ధోరణితో పరిపాలన గావించారు. మరి పక్కన ఉన్నటువంటి చంద్రగిరి అక్కడ కూడా చాలా శాతం దొంగ ఓట్లు ఎక్కువగా పోలాయి. అక్కడైతే 1,00,000 మరి ఈ 1,00,000 ఓట్ల దొంగ ఓట్లతో చెవిరెడ్డి మరి రాక్షసత్వంగా పరిపాలన గావించాలని, దొంగ ఓట్లు వేసుకోవాలని ఈ 5 సంవత్సరాలుగా కూడా మనం పోరాటం జరుపుతూనే ఉన్నాం. అయినప్పటికీ వారు 1 సైడెడ్ ఓటింగ్ జరిగిందని ఓర్చుకోలేక వైకాపా ప్రభుత్వం ఎక్కడికక్కడ ఈ రోజున దాడులు నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే మరి చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని గారు మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్ ఉంటే అక్కడ పరిశీలనకని వెళ్తే మరి అక్కడ వైకాపా గూండాలు వచ్చి ఒక బాధ్యతాయుతమైనటువంటి పోస్ట్లో జెడ్పీటీసీగా ఉంటూ ఉన్నటువంటి భానురెడ్డి గారు వచ్చి మరి అటాక్ చేయడం ఎంత దారుణం అండి, ఎంత దారుణం. ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు, ఇలాంటి సంఘటనలు ఎప్పుడు కూడా మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ చరిత్రలోనే చూడలేదు. ఈ వైకాపా పాలన వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చిన తర్వాత, ఈ చెవిరెడ్డి మోహన్ రెడ్డి చంద్రగిరిలో, అదేవిధంగా కరుణాకర్ రెడ్డి తిరుపతిలో ఈ
తిరుపతి చిత్తూరు జిల్లాల ప్రాముఖ్యతను కానివ్వండి, ఉన్నటువంటి ప్రశాంతతను కానివ్వండి, ఈ రోజున వారు అల్లకల్లోల పరిస్థితుల్లో పడవేయడం జరిగింది. దానికి నిదర్శనమే చంద్రగిరి అభ్యర్థి పులివర్తి నాని గారిపైన దాడి. అదే కాకుండా ఈ రోజున మనం చూసాం, ఎలక్షన్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి ఆ రోజు ఎపిక్ కార్డ్స్ 34,000 తయారు చేసినప్పుడు 22 మంది అధికారులు, ఎస్పీలు, కలెక్టర్లతో సహా సస్పెండ్ చేయడం జరిగింది. అయినా వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు. వాళ్ళు కొనసాగిస్తూనే ఉన్నారు. వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ పోలీసుల జులుం, పోలీసుల చేత పరిపాలన ఇప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నారంటే మరి మధ్యలో కూడా ఎంతోమంది అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది, బదిలీలు చేయడం కూడా జరిగింది. ఏది ఈ పోలింగ్ పీరియడ్లో అంటే ఒకసారి ప్రకటించిన తర్వాత ఎలక్షన్లని ట్రాన్స్ఫర్స్ అవన్నీ కూడా జరగవు. అంటే వీరి అవినీతి, అరాచకం, దౌర్జన్యాలు అంత పెట్టలేకపోయాయి. కాబట్టి మరి ఈ ఎలక్షన్ పీరియడ్లో కూడా మరి అధికారులను బదిలీ చేయడం కానివ్వండి, సస్పెండ్ చేయడం కానీ జరుగుతుందంటే ఈసీ కమిషన్ కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి. ఈసీ కమిషన్ కూడా ఈ రోజులో మరి ఏంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అని విస్తుపోయేటువంటి పరిస్థితుల్లో నిన్నటికి నిన్న మరి పులివర్తి నానిపై జరిగినటువంటి దాడి, ఈరోజు ఎస్పీ గారిని ఇక్కడి నుంచి బదిలీ చేయడం జరిగింది, డిఎస్పీని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు న్యాయంగా పోరాటం చేసింటే వీళ్ళకి బదిలీలు ఎందుకు వస్తాయి? ఈ మూమెంట్లో సస్పెన్షన్స్ ఎందుకు వస్తాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాదు, ఈ రోజున ఈ వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వారి యొక్క జగన్ అనుకో అని పిలువబడేటువంటి కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వీళ్ళకి బదిలీలు ఎందుకు వస్తాయి? ఈ మూమెంట్లో సస్పెన్షన్స్ ఎందుకు వస్తాయని నేను ప్రశ్నిస్తున్నాను. అదే కాదు, ఈ రోజున ఈ వైకాపా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వారి యొక్క జగన్ అనుకో అని పిలువబడేటువంటి కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారండి బహిరంగ సభల్లో? ఏం మాట్లాడతారండి మీరు? ఎలక్షన్ పీరియడ్లో అంతు చూస్తామంటారా? మీకు ఎవరైనా ఓటేస్తారా అలాంటి మాటలు మీ నోటి వెంట నుంచి వస్తే? నీ సంగతి తేలుస్తామంటారా? వెధవా అంటారా? ఇంతకైనా మంచి తెలుగు భాష మీకు రాదా? తెలుగు భాష క్రోవిదులం మేము అని మరి వల్లిస్తుంటావే నీతులు. ఇలాంటి మాటలు నీ నోటి వెంట వచ్చిందంటే మరి అదే నీ పతనానికి నాంది. నీ పతనానికి ఈ తిరుపతి నగరంలో 1999 నుంచి కూడా మీ అరాచకాలు, మీ దౌర్జన్యాలు, మీ పర్సనాలిటీని కూడా అందరూ చూస్తూనే ఉన్నారు. చూస్తూనే ఉంటూ ఇంకా మారుస్తా. ఈ రోజున నువ్వు చైర్మన్గా కూడా ఉన్నావు. ఒక ఆధ్యాత్మిక క్షేత్రానికి, ప్రపంచంలోనే ఆధ్యాత్మిక రాజధాని అయినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి నువ్వు రెండో దఫా చైర్మన్గా ఉంటూ అలాంటి భాష నీ నోటి వెంట ఎలా వస్తుంది అని ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ రోజున విస్తుపోయేటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నిటికీ కూడా నువ్వు తప్పకుండా శిక్ష పడబోయే రోజు దగ్గరలోనే ఉంది. ఉందని గమనించుకోవాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికి కూడా ఓటింగ్ రోజున ఎంతో శ్రమతో మరి ప్రాణాలకు సైతం తెగించి ఉదయం 5 నుంచి రాత్రి 10 వరకు కూడా పోలింగ్ బూతుల్లోనే ఉండి మరి మీరు వచ్చినటువంటి శ్రమకి మరొకసారి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ మరొకసారి కృతజ్ఞతలతో సెలవు తీసుకుంటున్నాను.